ఓకే, దీనికి సంబంధించి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏదైతే అభిజిత్ దీప్కేకి దీన్ని స్థాపించినప్పటి నుంచి కూడా అకౌంట్ను హ్యాక్ చేయడం, లేకపోతే బెదిరించడం, లేకపోతే చంపేస్తామని చెప్పడం కూడా రకరకాల బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఒకసారి ఈ వార్తను చూసుకోవచ్చు. సిజేపీ ఖాతా మూసేసిన బీజేపీ చేరకపోతే, ఖాతా మూసేసి బీజేపీలో చేరకపోతే అమెరికాలో ఉన్న చంపేస్తాం. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకి బెదిరింపులు. నీట్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దీప్కే సంతకాల సేకరణ. సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీని మూసేసి మా పార్టీలోకి రాకపోతే చంపేస్తామంటూ కూడా ఇక్కడ బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయంటూ కూడా ఇక్కడ చెప్తా. అయితే పేపర్ నీట్ లీక్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, రకరకాలుగా వైరల్ అవుతూ ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ మొత్తం బీజేపీ నాయకులే అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తం కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీలో మొత్తం అదే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే మరి ఇక్కడ బీజేపీ భయపడిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే మా పార్టీలోకి వస్తావా చస్తావా అంటూ కూడా ఇక్కడ బెదిరించినట్టు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్ వ్యంగ్యం ఉద్యమ వేదికలకు ప్రారంభించిన అభిజిత్ దీప్కే తనకు ఇప్పుడు చావు బెదిరింపులు వస్తాయని తెలిసారు. సిజేపీ ఖాతా మూసేసిన బీజేపీలో చేరితే డబ్బులు వస్తాయి, లేదంటే అమెరికాలో ఉన్న నిన్ను చంపేస్తామంటూ ఒక వ్యక్తి తనను బెదిరించాలని పేర్కొంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే ఇండియాలో ఉన్న దీప్కే తల్లిదండ్రులు చిరునామా తమకు తెలియదంటూ మరో వ్యక్తి బెదిరించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తయిందని, వచ్చే నెలలో తాను ఇండియా రావాలనుకుంటున్నాను, కానీ గతంలో ఇలాగే ప్రభుత్వ విధానాలు ప్రశ్నించిన వారిని ఇండియాకు రాగానే అరెస్ట్ చేసి వైనాన్ని బట్టి తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అక్కడ పోలీసులు తనను అదుపులోకి తీసుకొని నేరుగా తిహార్ జైలుకు తరలిస్తారని ఖచ్చితంగా అనిపిస్తోంది దీప్కే అభిప్రాయపడ్డారు. కాగా ఎక్స్లో షటప్ కౌన్సిల్ అనే యూజర్ నేమ్ ఉన్న ఒక వ్యక్తి రిజర్వేషన్స్, దళిత సమస్యలు, సామాజిక న్యాయంపై సిజేపీ వైఖరి ఏమిటని దీప్కేను ప్రశ్నించారు. దీనికి దీప్కే నేను స్వయంగా దళితుడిని, ఇది మీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నాను అని బదులిచ్చారు. దీప్కే అలా చెప్పిన మరుక్షణం నుంచి ఆయనపై ట్రోలింగ్స్ మొదలై స్వయం ప్రకటిత జంజీ నాయకుడు ప్రతిభకు వ్యతిరేకం అన్నమాట అని ఒకరు, ఆగయా డి కార్డ్ దళిత్ కార్డు వచ్చింది అని మరొకరు విమర్శించారు. కాగా నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా కోరుతూ దీప్కే ఆన్లైన్లో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా ఇన్స్టాలో సిజేపీ ఫాలోవర్ల శుక్రవారం సాయంత్రానికి 2 కోట్లు దాటేసింది. ఇక్కడ దీనికి సంబంధించి సిజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కేకు బెదిరింపు కాల్స్. అయితే నీట్ సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కువగా దానికి సంబంధించి అతనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. బీజేపీ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో మొత్తం కూడా బీజేపీకి సంబంధించిన నాయకులే ఉన్నారంటూ కూడా ఎక్కువ ప్రచారం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు నాపై పగబట్టారని, ఖచ్చితంగా నేను ఇండియాకు వస్తే మాత్రం నన్ను తీసుకెళ్ళి ఎక్కడైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాగానే నన్ను డైరెక్ట్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తీసుకెళ్తారు, అక్కడ చంపేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇలా ఎంతమంది ప్రశ్నించారో అంతమందిని కూడా ఈ విధంగా అంతమొందించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కావచ్చు, రాజ్యాలు కావచ్చు, ఎప్పుడు ఎదురుగా వెళ్ళినా ఎప్పుడు మనల్ని కాటేయాలని మాత్రమే చూస్తాయి తప్ప అసలు ఇతను ఏ విధంగా ఇలా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు, ఇతను కావాల్సింది ఏంటి అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా అడగరు. నన్ను కూడా నా పరిస్థితి కూడా అయితే తిహార్ జైల్లో పడేస్తారు, అక్కడ వెళ్ళి చంపేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికీ నా స్టడీ కంప్లీట్ అయిపోయింది, ఇండియా రావాలి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు రావాలా వద్దా అన్నటువంటి ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంకా బ్రతకాలని ఆశ ఉంది, ఇంకా ఈ ప్రజల తరపున పోరాడాలనేటువంటి ఆశ ఇంకా బతికే ఉంది అంటూ కూడా ఒక ఇన్స్టాలో చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి నీట్ పరీక్షకు సంబంధించి అందులో ఫ్రాడ్ జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కొనసాగుతూ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు మద్దతు లభిస్తూ ఉంది, నిజంగా స్కామ్ జరిగిందా, పేపర్ లీకేజ్ జరిగిందా లేదా అంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున కూడా అంటే సంతకాల సేకరణ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఇక్కడ కేంద్ర మంత్రి నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్టుగా, బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. అలాగే దళిత సంబంధించినటువంటి కార్డు వాడుతున్నానని చెప్పేసి కూడా నన్ను ఇతను బీజేపీ వ్యతిరేకంతో మాట్లాడుతున్నాడు. అంటే దళితులు ఎవరైనా సరే బీజేపీ వ్యతిరేకులేనా, దళిత కార్డు వాడితే బీజేపీ వ్యతిరేకులు ఏ విధంగా అవుతారు అంటే నిజంగా దీనికి సంబంధించి ఏదైతే అభిజిత్ దీప్కే దళితుడు అని చెప్పినటువంటి మరుక్షణం నుంచే నువ్వు దళితుడువా, అయితే నువ్వు బీజేపీ వ్యతిరేకి కాబట్టి నువ్వు ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టావు అంటూ కూడా దళిత సామాజిక వర్గాన్ని, దళిత జాతిని కించపరిచే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రోలింగ్స్ మొదలైపోయాయి.
కనీసం అంటే దళితుడైతే అతనికి ప్రశ్నించేటువంటి తత్వం ఉండదా? లేకపోతే దళితులకు అసలు బీజేపీని క్వశ్చన్ చేసేటువంటి అర్హత ఉండదా? అంటే బీజేపీని క్వశ్చన్ చేయాలి అంటే ఒక అంటే కొన్ని సామాజిక వర్గాలకి అంకితమా బీజేపీని క్వశ్చన్ చేయాలంటే ఈ సామాజిక వర్గము, లేకపోతే ఈ కులం వాళ్ళు మాత్రమే మమ్మల్ని క్వశ్చన్ చేయాలి, అసలు ఇది కులానికి అసలు మాకు సంబంధం లేదు, వీళ్ళు క్వశ్చన్ చేసినా మేము పట్టించుకోము, వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు కావాలని మా మీద నింద చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా ట్రోలింగ్ చేస్తూ కూడా అతని జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం కూడా నిజంగా ఇది హేయమైన చర్య. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మార్చేటువంటి ప్రయత్నం తీసుకోవాలి. అంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు వీళ్ళంతా ఎందుకు తిరగబడతా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా ఆలోచించాలి తప్ప కానీ లేపేయాలి, చంపేయాలనేటువంటి ఆలోచనలు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికే ముంపొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి దీనికి సంబంధించి జెన్జీ యువత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రుచిత్, ఆశా కమల్ కావచ్చు, ఇంకా మిగతా చాలా మంది కూడా జెన్జీ యువత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. సరే వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే